నియోజకవర్గం 125వ డివిజన్ గాజుల రామారం జహాంగీర్ బస్తీలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, జేమ్స్, ఐలయ్య మరియు డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ నాయకులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మందికి నిరుపేదలకు ఇల్లు ఇచ్చి నివాసం కల్పించి వారి మౌలిక వసతులు కల్పించి వారి దినచర్యలో భాగంగా తన జీవితాన్నే ప్రజల జీవితంగా గడుపుతున్న సయ్యద్ డాక్టర్ జహాంగీర్ భాయ్ జన్మదినం. ఇది బడుగు బలైన వర్గాల జన్మదినంగా భావించాలి. పేదల గుండెల్లో నిరంతరం నిలబడే వ్యక్తి జహాంగీర్ భాయ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వలస వచ్చి నిరుపేదలు ఉండడానికి గూడు లేక తిండి లేని పరిస్థితిలో జహాంగీర్ భాయ్ అంటే నేనున్నాను భాయ్ అని పేదలకు చేదోడుగా ఉండి రోడమేశ్వర నగర్, ఇందిరానగర్ అనేకమైన బస్తీలు స్థాపించి వాళ్ళు స్థాపించడమే కాదు చివరి వరకు కూడా వారు ఎమ్మడి ఉండి ధనార్జన లేకుండా పేదల జీవితమే నా జీవితం అని జీవితం గడుపుతున్న జహాంగీర్ భాయ్ గారి జన్మదినంలో మనందరం పాల్పంచుకోవడం. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, జాతీయ అధ్యక్షులు దళిత సంక్షేమ జమ్స్ గారు మరి మిత్రులు చాలామంది హాజరవడం జరిగింది. నిజంగా ఒక జహాంగీర్ భాయ్ అంటే నేను అనుకుంటా ఒక కుత్బుల్లాపూర్కే కాదు, మొన్న సంగారెడ్డి పోయినా, పటంచేరు పోయినా, మెదక్ పోయినా, నల్లగొండలో కూడా జహాంగీర్ భాయ్ అంటే ఒక మన కుత్బుల్లాపూర్కి ఒక గుర్తింపుగా సయ్యద్ జహాంగీర్ భాయ్ రోడమేశ్వర నగర్ అంటే ఒక నాయకునిగా, పేదల నాయకునిగా పేరున్న జహాంగీర్ భాయ్ జన్మదినానికి మేము రావడం చాలా సంతోషకరంగా ఉంది. వారు 100 సంవత్సరాలు దేవుని దయ, అల్లా దయ వలన జీవించి ఆరోగ్యంగా ఉండి ఇంకా పేదలకు సేవ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి మా అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఎందుకంటే వారు ఎన్నో బస్తీలను నిర్మించి కులాలకి, మతాలకి అతీతంగా వారిని దగ్గర తీసి గూడు లేని వాళ్ళకి గూడు చూపించినటువంటి గొప్ప నాయకుడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. కాబట్టి మరి అటువంటి నాయకుడు జన్మదినం సందర్భంగా మేము వచ్చి అన్నగారిని శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. మరి వారు దేవుని దయ వల్ల, అల్లా దయ వల్ల వారు ఇంకా 100 సంవత్సరాలు జీవించాలని. మరి ఈరోజు జహాంగీర్ భాయ్ అంటే మరి ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రాలో ఆయన తెలియని వాళ్ళు లేరు. ఆయనకి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు జహాంగీర్ భాయ్ని గుర్తుపట్టే వ్యక్తి. మరి ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఆయన స్వార్థం కోసము ఏ రోజు ఆలోచించలే. ఈరోజు మరి ఆయనకి అంత మంచి పేరు ఉందంటే పేద బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరవలేరు. కాబట్టి మరి ఆయన జన్మదినంగా మరి ఇంకా కూడా ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సయ్యద్ జహాంగీర్ భాయ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఎల్లవేళ ఎప్పుడూ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని, అదేవిధంగా ఆయన ఆరోగ్య విధంగా వారి సతీమణులు వదినమ్మ గారు, వారి పిల్లలు, కుమారులు, వాళ్ళ కూతురు కూడా ఆయన ఎల్లవేళ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని వాళ్ళని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి పేదల గుండెలో ఉన్నటువంటి సయ్యద్ జహాంగీర్ భాయ్ డాక్టర్ గారు కాబట్టి ఆల్ ఇండియా దళిత సేన మైనార్టీ ప్రెసిడెంట్ గారికి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న భగవంతుడు.